అవుతారు. ఈ రోజు నేనైతే కొత్తగా వండబోతున్నా. వండేటప్పుడే చూడురు మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కొత్తగా వండబోతున్నా. ఫస్ట్ కంచెల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కొత్త రకం వండబోతున్నా. ఇంకా నేను వండుతుంటే ఇంకా మీరు చూడుండ్రి. హనుమంతుడు మంచిగా వండుతా. కోడిగుడ్లు వేసి వండుతా. సూపర్ ఉంటది. ఎట్లుంటదో నువ్వు తిని చూతువు, టేస్ట్ చూతువు. సరేనా? తింటారు. అప్పుడు వండుకొని తినేది మేము. ఇప్పుడు తింటారు. నేను మంచిగా వండి ఉల్లిగడ్డలు, ఈ రాలె పువ్వు, కోడిగుడ్లు వేసి వండుతారు. మంచిగా వండి నీకు తినబెడతా. సరేనా? సరే. నూడిల్స్ బయట నూడిల్స్ కి దానికంటే ఇది మంచిదా? ఇది అదేమో ఆయిల్ ఫుడ్, అన్ని డాల్డా, కల్తీ నూనె, అదేంటి మళ్ళా ఫివర్ నూనె పోయరు, కల్తీ నూనె పోసి వండుతారు. అది మంచిది కాదు. కల్తీ ఇప్పుడు నువ్వుల నూనె, పల్లి నూనె, అదేంటి కుస్మల నూనె, ఇది అప్పుడు మంచిగా పట్టించుకొని డబ్బాలు పట్టించుకొని పెట్టుకొని వాడుకుందరు, కూరలల్లా వేసుకుందరు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు రోడ్డు మీద పోను, ప్యాకెట్ తీసుకురాను, ఇక కూర వండ ఏదో ఒకటి. కానీ అది మంచిది కాదు, హెల్త్కు మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా ఇవి అడవి పువ్వులే కానీ, కాయలే కానీ, ఆకులే కానీ ఏదైనా తినే వస్తువా తెంపుకొచ్చుకొని వండుకొని తింటే అది హెల్త్కు మంచిది. ఇప్పుడు అన్నీ లేని అలసాలు అంటే బీపీలు, షుగర్లు, ఇంకా కడుపులో నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇట్లా కొంతనన్నా ఈ అడవి తెచ్చుకొని తినాలి. అడవిలో ఏది ఉంటే అది తినేటియే. అడవిలో కూడా అన్ని తినేటివి ఉండయి. కుందిన కొమ్మ గాని, అదేంటి అడవి కాకరకాయ, బొంత కాకరకాయ, ఇంకా జిటపట కాయలు, మళ్ళా ఈ రాలె పువ్వు, మంగకాయలు, ఆదండకాయలు, ఇవన్నీ అడవి తెచ్చుకొని వండుకొని తినాలి. సంవత్సరానికి అన్ని ఒక్కొక్కసారి అన్నా వండుకొని తినాలి, హెల్త్కు మంచిది. సరేనా? నేను వండి పెడతా, మంచిగా టేస్ట్ చూతురు మీరు ఇద్దరు, మీకు కలిపి పెడతా. ఇప్పుడు రోడ్ల మీద కల్తీ నూనె పోసి వండి పెడతారు. పిల్లలు ఎక్కువ రోడ్ల మీది ఐటెం అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. కానీ ఇట్లాంటివి తెచ్చి వండి పెట్టుకోవాలి మన పిల్లలకు మనం పెట్టుకుంటేనే మన పిల్లలకైనా ఆరోగ్యం మంచిగా ఉంటది, మనమైనా తినొచ్చు. అవును, గట్టెట పడ్డాడు మరి. కాదు, ఒక బుడ్డ చేప చెట్టు గీకింది గాలంతో పాటు ఇట్లా గుంజుతో
ఇది ఏం చప్పుడయ్యా? ఏం తక్కువ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ సరే ఎందుకంటే వేసిరే ఒక పిడికెడు రాలే పువ్వు, 3 కోడిగుడ్లు, 2 ఉల్లిగడ్డలు ఉండాలి. ఇది ఫస్ట్ కోడిగుడ్లు వేయించి పెట్టుకుందాం. ఇగో ముందుగా పొయ్యి వెలిగించుకుందాము. ఇక గుడ్లు వేసుకుంటాను, కడాయి పెట్టుకుంటున్నా. మాట అడుగుసో ఇక 3 గుడ్లకు సరిపడా సగం పావు ఆయిల్ పోసుకుంటున్నా. అంత చూడు. ఇట్లా మంచిగా పండుగ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్నాం. మంచిగా పండుగ అయ్యింది, పక్కకు తీసి పెట్టుకుందాము. పక్కకు తీసి పెట్టి ఉల్లిగడ్డ పొయ్యి మీద వేసుకుందాం. కూర వండడానికి పొయ్యి మీద పెట్టుకున్నా. ఇక నూనె పోసుకుంటున్నా, 2 పావులు పోసుకుందాం. వేసుకున్నా. నూనె పోసిన 2 పావులు ఉల్లిగడ్డ అయితే వేసుకున్నా. ఉల్లిగడ్డ ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. దానికి సరిపడా అల్లం ఎల్లిగడ్డ, ఇది అన్న గుడ్డు ఈయన ఏదన్నా పురుగు పూసి ఉంటాయి. మనం ఎంత మంచిగా చూసి వేసుకున్నా కానీ మళ్ళీ మనం కడిగి వేసుకోవాలి. ఇగో పసుపు, ఇగో రాలే పువ్వు వేసుకుంటున్నా. మంచిగా ఇట్లా పండుగ అయ్యేదాకా వేయించుకొని ఇక జర మంచిగా దగ్గరికి ఉడికినాక కొంచెం ఉప్పు కారం వేసుకొని మంచిగా కొంచెం వాటర్ పోసి దగ్గరికి అయ్యింది. సగం స్పూన్ కారం వేసుకున్నా. ఇగో 1 చెంచా ఉప్పు, వాటర్ పోసుకుంటున్నా. కొంచెం ఉడకాల జర. ఇగో మంచిగా ఉడికింది. ఇగో వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకుందాం. ఇక మంచిగా ఇట్లా కొంచెం మసాలా వేసుకుందామా, ఏమొద్దా శాంతి? ఇప్పుడు మీరు ఇగో అసలు రాలే పువ్వు కానొస్తుందా? మంచిగా ఉడికి ఉల్లిగడ్డ గుడ్డు రాలే పువ్వు ఉడికి ఇగో ఇగో మంచిగా వేయించినట్టు అయింది చూడు. అసలు ఆ పువ్వుదే లేదు, మొత్తం ఉల్లిగడ్డ గుడ్డు లెక్కనే అయిపోయింది.
ఇగో మంచిగా ఇగో వేయించినట్టు అయింది దగ్గరికి. ఇక దించుకుందాం. అంటే అన్నం వేసుకొచ్చుకో, అన్నం వేసుకొచ్చుకో. ఇక మంచిగా ఉడికింది. ఇక మంచిగా టేస్ట్ సూపర్ అయింది. మంచిగా తిని టేస్ట్ చెప్పాలి నాకు. సరే. అసలు సూపర్ ఉంది. ఇంకా 2 బుక్కలు పెట్టుకో. ఇంకా 2 బుక్కలు పెట్టుకొని మంచిగా సూపర్ కమ్మగా అయింది నాని అని. సూపర్ కదా? చెప్పు. సూపర్ ఉంది నాని. అలాంటి ఉంటేనే ఇప్పుడు తినలేనండి. మస్తు టేస్ట్ ఉంది. మరి ఇది మందు మకానాలు మందులు ఏ లేని పువ్వు ఇది. ఇంకా మేము అప్పుడు ఎక్కువ ఇది కలింకాయలు అవి గిన మంచిగా గోలిచ్చి పచ్చడి నూరుకునేది. కమ్మ ఉందా చిట్టల్లి? చెప్పు. ఎల్లమ్మా కారం ఏముండదు. ఇప్పుడు కారం అయిందా? కమ్మగా అయింది కదా. చేపల కూర అటుకెళ్ళండు. కమ్మగా చిట్టలు వేసిందా? ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. మా పిన్ని ఎందుకు వస్తలే అనుకుంటున్నారా? మా పిన్ని అమ్మమ్మల ఇంటికి పోయింది. మా పిన్ని ఎడిపోయిందని చూస్తురా? మా అమ్మమ్మల ఇంటికి పోయింది. ఓకే, ఇంకో మంచి వీడియోతోని మా నాన్న మేమందరం చేస్తాం. బాయ్ బాయ్ బాయ్. బాయ్.